you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి కలిగినటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి శాసనసభ్యుల్ని అడుగడుగున అడ్డుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జైంట్ కిల్లర్ గా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను అప్పటి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కంటెస్ట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఆనాడు రేవంత్ రెడ్డి ఈనాటి ముఖ్యమంత్రి ఇద్దరిని కూడా ఇక్కడ ఓడించి ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఆశీర్వాదంతో ప్రజెంట్ ముఖ్యమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచిన జైంట్ కిల్లర్ గా పెద్ద ఎత్తున అందరి ఆదరాభాలు చూడగలిగినటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా ఒక ప్రోటోకాల్ కూడా పాటించకుండా శాసనసభ్యులుగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం ఈ రోజు అడుగడుగున అణిచేసేటటువంటి విధంగా వారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కుట్రలు పన్నుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క కుట్రలు పన్నుతున్నారు. డైరెక్ట్ గా మీరు ఆయన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోయినటువంటి విధంగా వాళ్ళ మంత్రులు వచ్చి ప్రోగ్రామ్ చేసుకో మరి ఇక్కడ 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఇవాళ శాసనసభ్యుడి పైన ఇంటి పైన దాడికి పురమైంది. వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి వారి ఇంటి పైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదైతే ఒక మరొక నేను ఏగలను అని కుతంత్రం మన్నుతున్నాడు. ఏదైతే మా శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసి మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు నిజమే కనుక ఉంటే రండి కలెక్టరేట్ కి రండి అని వాళ్ళ కలెక్టరేట్ కూడా అధికారం వాళ్ళదే కదా, ఇవాళ అధికారం వాళ్ళదే. ఇది ఎవరైతే ఆరోపణ చేస్తున్నాడు ఆ నాయకుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికారం వాళ్ళదే ఉంది ఇవాళ. మరి వాళ్ళు ఎందుకు నిరూపించడానికి ముందుకు రానికి భయపడుతున్నారు? ఆరోపణ చేసినప్పుడు దాంట్లో వాస్తవం ఉంటే కదా, అబద్ధాలు మాట్లాడి ఏదో బట్టగాల్చి మీరేస్తే అయిపోతుంది. అక్కడ ఏదైనా చేయొచ్చు, మేము అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా మాట్లాడవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు. ఏ రకంగానైనా ఒక వ్యక్తికి ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలను ఇవాళ నడిపిస్తూ నీతివంతమైన రాజకీయాలను ఉండాలి భవిష్యత్తు అనేటువంటి ఒక ఆకాంక్షతో మీరు స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి వారి మీద ఆరోపణలు చేసి భూమి వాళ్ళు ఏదో అమ్ముకున్నారని అంటే రకరకాలుగా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు నిరూపించాల్సినటువంటి అవసరం. ఆరోపణలు చేయడం అనేది పెద్ద ఎవరైనా చేయొచ్చు, ఆరోపణలు చేయడం గొప్ప విషయం కాదు, ఆరోపణ చేయడం గొప్ప విషయం కాదు, రుజువు చేయాలి కదా. మీరు కారణపోయే దానాలు ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకుంటారంటే ఊరుకునేటువంటి వ్యక్తి కాదు. మీరు చెప్పినటువంటి మాటల్లో నిజం ఉంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపించండి, లేదా క్షమాపణలు చెప్పండి, ఉక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పండి, తప్పైంది మీ మీద తప్పుడు ఆరోపణలు చేసినామని. అంతవరకు ఊరుకుండే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిజమైతే మీరు ప్రూవ్ చేయాలి. ప్రభుత్వం మీదే, ఇక కలెక్టరేట్ మొత్తం మీదే, పోలీస్ వ్యవస్థ మొత్తం మీదే. కొత్త కాగితాల్లో సృష్టించి కూడా పెట్టండి, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పటిదాకా ముందుకు రాకపోగా కేవలం ఒక ఆరోపణ చేసి ఒక వ్యక్తి మీద, మచ్చలేని నాయకుల మీద ఒక మచ్చ మేము వేస్తామనేటటువంటి విధంగా వాళ్ళ అహంకార ధోరణిని ప్రదర్శిస్తే చూసుకుంటడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇమ్మీడియట్ గా నిజంగా మీరు చెప్పిన మాటల్లో మీరు ఇంకా అదే మాట మీద నిలబడ్డట్టయితే రండి. ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేసిండ్రు, మీరు రండి. ఏడికి వస్తారా? మీరు ముఖ్యమంత్రి ఆఫీస్కి వస్తారా, లేదా కలెక్టర్ ఆఫీస్కి వస్తారా, లేకుంటే కామారెడ్డి చౌరస్తాకు వస్తారా? ఎక్కడికి వస్తారో రండి. మీకు దమ్ము ధైర్యం అంటే వచ్చి ప్రూవ్ చేయండి. అబద్ధాలు మాట్లాడి అవినీతి ఆరోపణలు చేసి చేతులు కడిగేసుకుంటామంటే ఇలా చూసుకుంటూ చేతులు కట్టుకుంటే సిద్ధంగా లేరు. అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మా శాసనసభ్యునికి పూర్తిగా అండగా నిలబడింది. వెంబడి వాళ్ళు ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు మాకు అర్థం కాలే. వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏమి? హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా అధ్యక్షుడు వస్తున్నటువంటి అడ్డుకుంటారు, పోలీసులను పెట్టించి మొత్తం ఇంటి చుట్టూ పోలీసులను పెట్టించి అరెస్టులు చేస్తారు. ఎందుకు చేయాల్సి వస్తుంది? అరెస్టులు ఎందుకు చేస్తున్నారు మీరు? ఏ ప్రజాస్వామ్యంలో మనం ఇంకా బతుకున్నాం? ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఈ రోజు మీరు స్వేచ్ఛ లేకుండా మా శాసనసభ్యుని పలకయ్యాలన్నా ఆయన ఏం జరిగిందో వచ్చి మాట్లాడాలంటే కూడా మీరు మీ అనుమతి కావాలా? దానికి పోలీసుల అనుమతి కావాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలా? ఈ రోజు నేను కూడా ఎక్కడెక్కడి నుంచో తప్పుకొని ఏ ఊళ్ళ నుంచో దారి తప్పి ఇడికి చేరుకున్నాను. ప్రతి చోట ప్రతి అడుగునాడు అనేక చోట్ల పోలీసులు అంటే ఎక్కడెక్కడనో సమాచారం ఇస్తే ఎక్కడెక్కడనో తప్పించుకొని మేము చేరుకుని మా ఎమ్మెల్యేని కలుసుకోవడానికి వచ్చి మేము గొడవ చేయడానికి వస్తున్నామా, లేదా కొట్టడానికి వస్తున్నామా, లేదా మేము దాడి చేయడానికి వస్తున్నామా? మా శాసనసభ్యుని కలుసుకున్నటువంటి స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఏ రకమైనటువంటి సందేశాన్ని మీరు తెలంగాణ ప్రజలకు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు ఓడిపోయింది, కామని ఎలక్షన్లు అయినాయి, కేసీఆర్ ఓడిపోయింది, మీరు ఓడిపోయింది,
ప్రజలు ఇక్కడ వెంకటరమణారెడ్డిని ఆశీర్వదించి మీరు వారి గెలుపును వెల్కమ్ చేసి ఈ ప్రాంతంలో పూర్తి అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ మీద ఉన్నది. ఎందుకంటే మీరు ఇక్కడ కంటెస్ట్ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ పోటీ చేసిండ్రు, గుర్తుపెట్టుకోండి ఒకసారి. కక్ష సాధింపులు చేసి ఎమ్మెల్యేని ఎక్కడ కూడా ప్రోటోకాల్ లేకుండా చేసి దాంతో మీరు గొప్ప అనిపించుకోరు. నిజంగా ఒక శాసనసభ్యుడిగా గౌరవించి ముఖ్యమంత్రిగా మీ బ్రాడ్ థింకింగ్ ని, మీ బ్రాడ్ మైండ్ ని, బ్రాడ్ హార్ట్ ని ఈరోజు చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, గెలుపు ఓటంలో అయిపోయింది, ఓతలో గెలిచింది, ఓతలో ఓడింది, మీరు అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయింది. మరి ఈ ప్రాంత ప్రజలకు వారు కూడా అనేక హామీలు ఇచ్చింటారు. ఎంత ఇచ్చింటారు ముఖ్యమంత్రిగా? ఆనాడు నేను ముఖ్యమంత్రి అయితే నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పింటారు. ఇక్కడ ఓడినా గెలిచినా వాళ్ళ ముఖ్యమంత్రిగా మీ రాష్ట్రానికి ఉన్నారు. మీరు ఓడిపోయినా ఈడ ఓటమి ఈడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ పైన ఉంది. శాసనసభ్యుడు ఈ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ పైన వారు మిమ్మల్ని మీకు లేఖలు రాసినా, మీకు ప్రజల రిప్రజెంటేషన్లు ఇచ్చినా వాటి అన్నింటి కూడా ఖచ్చితంగా వాటిని ఒక మంచి మనసుతో స్వీకరించి వాటిని అన్నింటి కూడా శాంక్షన్ చేసి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది. అంతేగాని మనసు చిన్నది మనిషి చిన్నది కావద్దండి. ఎవరి ఇళ్లకి వెళ్ళి ఇచ్చేది ఏం లేదు. ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు. మొన్నటిదాకా 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మేము తప్ప ఇంకో 30 ఏళ్ళు మేమే ఉంటాం అనుకున్న వాళ్ళు ఇవాళ లేరు. మేము 30 ఏళ్ళు ఉంటామని చెప్తున్నారు. ఇవన్నీ మనం ప్రజల యొక్క తీర్పుతోనే మన కుర్చీలు ఎంతకాలం ఉంటాం, ప్రజల తీర్పుతోనే ఉంటాయి ఆ కుర్చీలు. ఆ విర్రవీయడం అనేది మంచిది కాదు. మనం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తామన్నదే ముఖ్యం. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలకు ఆ యొక్క మేలు చేస్తే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క ఎన్నికల హామీలు మీరు ఏమేమి ఇచ్చిండ్రు, ఎన్నికల మీరు హామీలు మస్తు ఇచ్చుంటారు, నన్ను గెలిస్తే ఇది చేస్తా అది చేస్తా అని. ఆ హామీలను నెరవేర్చండి. ఇక్కడ ప్రాంత ప్రజలు స్థానికుడిగా అందుబాటులో ఉంటాడు. మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మా సమస్యల కోసం మా ఎంబడున్నాడని చెప్పి ఆశీర్వదించి గెలిపించి అటువంటి ఒక ఇద్దరిని ఓడగొట్టి గెలిపించిందంటే చాలా గౌరవించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ప్రజల తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. అంతే తప్ప ప్రజాస్వామ్య విలువలంతా కూడా ఈరోజు కాలరాసి మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డగోలుగా డామినేట్ చేస్తాం, అడ్డగోలుగా బద్నాం చేస్తాం, అడ్డగోలుగా ఆరోపణ చేస్తాం అంటే ఎదురు వాళ్ళు కూడా పిల్లిని రూమ్ లో వేసి కొట్టినంత సేపు ఊరుకుంటుంది. ఎదురు తిరిగితే ఎవరు కూడా దాన్ని అడ్డుకంట వేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఎదురు తిరిగి మీ మీద దాడికి వచ్చేంత పని చేయకముందే సరిదిద్దుకుంటే మంచిది. ఎవరైనా రకాల అవినీతి చేసిండ్రో ప్రజలకు అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. అవినీతి పరులు ఎవరో, నీతి పరులు ఎవరో ప్రజలు ఆశీర్వదించిండ్రు. నీతి పరుడు అనే కాబట్టి ఆశీర్వదించిండ్రు. ఇమీడియట్ గా మీరు ముఖ్యమంత్రిగా మీ యొక్క నాయకుడు చేసేటువంటి ఆరోపణలను వెంబడే విత్డ్రా చేసుకోమనండి, లేదా నిరూపించమనండి. నిరూపించలేకపోతే విత్డ్రా చేసుకోమని తప్పైందని చెప్పి క్షమాపణ కోరమనండి. అది మీ యొక్క గొప్పతనానికి ఒక ముఖ్యమంత్రిగా, ఒక పెద్ద మనిషిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి పెద్ద మనిషిగా ఈ బాధ్యత మీరు నిర్వర్తిస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అభివృద్ధి పట్ల, శాసనసభ్యుల పట్ల ఒక గౌరవాన్ని ఇచ్చి ప్రోటోకాల్ తో సహా ఈ ప్రాంత అభివృద్ధి కూడా మీరు తోడ్పడతారని చెప్పి నేను భావిస్తున్నాను.